అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒకటే పీరి తొలి మసీదు అంటూ అదొకటి పాట మాత్రమే, కానీ రుయ్యాడిలో నిజం. ధనికంగా హుసేన్ ట్రస్టే రుయ్యాడి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఇది ఫేమస్. త్యాగాల ప్రతీక హుసేన్. మనము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఫేమస్ హుసేన్ రుయ్యాడి దగ్గరికి పోతున్నాం. అక్కడ వాళ్ళ ట్రస్ట్లో కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతుంది. ఎలా జరుగుతుంది, ప్రస్తుతం హుసేన్ రుయ్యాడి ప్రత్యేకత ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 3 పీర్లు ఉంటాయి. ఒకటి హుసేన్తో పాటు పంజా కూడా ఉంటుంది. మనం ఒకసారి చూపెడుతున్నాం. ఆ 3 సవార్లే, ఒక సవారీ బయట ఆడుతుంది. ఈ 3 సవార్లే హుసేన్ అని పిలువబడతారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హుసేన్ సంబరాలు జరుగుతుంటాయి. ప్రతి గ్రామంలో అది ఉంటుంది. కానీ ఇక్కడ స్పెషల్, ఏడ చూసిన బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు, దాంతోపాటు డబ్బులు, 500 రూపాయల దండలు ఉన్న పరిస్థితి. దాదాపుగా ప్రతి సవారికి 15 కేజీల పైగా పసిడి పెడితే పరిస్థితి ఉంటుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. జిల్లాలో ఒక ప్రత్యేకత, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే రుయ్యాడికి ప్రత్యేక గుర్తింపు అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పీరులు ఉంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ప్రతి మూలన, ప్రతి గ్రామంలో పీరులు ఉన్నాయి. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఆదిలాబాద్ రుయ్యాడి చాలా ఫేమస్. మనతో పాటు రుయ్యాడి గ్రామానికి సంబంధించిన మాజీ డైరీ చైర్మన్ ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ బ్రహ్మాండంగా రుయ్యాడికి సంబంధించిన కార్యక్రమం, హుసేన్కు సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది. త్యాగాల ప్రతీకతో కూడుకున్న ఈ పండుగ పవిత్రంగా కొలుస్తారు. ఒకసారి చైర్మన్తో మాట్లాడండి. అన్న, ఏంటి దీని విశిష్టత ఏంది? రుయ్యాడి గ్రామంలో నాకు లోకజ్ఞానం వచ్చే నుంచి దాదాపు 50-52 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి నేను చూస్తున్నా. 10th క్లాస్ చదివినప్పటి నుండి దాదాపు 150 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి గ్రామంలో ఈ మోరం పండుగ, హుసేన్, పంజా అని 3 మన ఇక్కడ సవార్లు అంటాం. 3 దేవుళ్ళు ఉన్నారు. అప్పటి నుంచి కూడా నేను మా తాతల ముత్తలు చెప్పి నుంచి మేము ప్రాక్టికల్గా చూసి నుంచి కూడా దాని విశిష్టత అనేది ప్రజలు ఏమన్నా వారి కష్ట సుఖాలంటే కోరుకుంటే వారికి అవి నెరవేరుతాయని ఒక నమ్మకంతో మరి ఈ పండుగ అప్పటి నుంచి జరుగుతున్నది. రోజు రోజుకు సంవత్సరంకు 100ల నుంచి 1000 నుంచి లక్షల మంది కూడా ఇప్పటికీ రావడం జరుగుతున్నది. మరి ఇక్కడ హిందూ ముస్లిం అనే తారతమ్యం లేకుండా, ముస్లిం లేకుండా ఒక ముస్లిం కుటుంబాన్ని పక్క గ్రామాల నుంచి ఒక కుటుంబం తీసుకొని అక్కడ పూజాకార్య నిర్వచనం పెట్టడం జరిగింది. మరి మొత్తం మంది ఏ కులము మతము భేదం లేకుండా మత సామరస్యానికి నిదర్శనంగా మరి ఈ మోరం పండుగని ఇక్కడ అందరు కలిసి 5 సంవత్సరాల పిల్లగాడి నుంచి 90 ఏళ్ళ వృద్ధుల వరకు వయోభేదన లేకుండా కూడా అందరు కలిసి ఎవరికి ఎంత శాతనైతే అంత ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తారు. ఎవరు కూడా ఇక్కడ ఒక రూపాయి కూడా తీసుకొని పనిచేసే వాళ్ళు ఎవరు ఉండరు. కావాలనుకుంటే వాళ్ళే 10 రూపాయలు అక్కడ డొనేట్ చేసేటువంటి నమ్మకంతో చేస్తున్నటువంటి పండుగ. మరి పండగ సురై మొదటి రోజు స్టార్ట్ అయినప్పుడు ఏ చిన్న పెద్ద అయినా తన ఇల్లుని మొత్తం శుభ్రం చేసుకొని కడిగి మంచాలు బట్టలు అన్నీ కూడా కడుక్కొని మరి మీ 10 రోజుల పండుగని జయప్రదం చేస్తారు. 10 రోజులు ఇక్కడ మా గ్రామస్తులు చెప్పులను కూడా పాదరక్షలు వేసుకోకుండా, మద్యాన్ని సేవించకుండా, డప్పులు కొట్టేవారు కూడా మద్యం లేకుండానే ఈ 10 రోజుల కార్యక్రమం దిగ్విజయంగా వారు పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి వారికి ఒక నమ్మకం, ఈ హుసేన్ దేవుడు, ఈ పంజా దేవుడు అంటే మాకు ఒక రక్ష, మాకు ఒక అండ, మాకు ఏదైనా కష్టం అయితే ఆ దేవుళ్ళు ఉన్నారని చెప్పి ప్రతి వారు కూడా హుసేన్ గురించి, పంజా గురించి తలుచుకొనే ఊరి బయట వెళ్ళినా మంచి అయినా చెడైనా వారి నామస్మరణ లేకుండా ఎవరు వెళ్ళరు. మరి అదే ఆ ప్రకారం ఉండేప్పటికే మరి ఇక్కడ ఈ ఆదిలాబాద్ తెలంగాణలో 4 జిల్లాలు, వరంగల్, కరీంనగర్, నిజామాబాదు, మన పూర్వపు ఆదిలాబాద్ జిల్లా, అదేవిధంగా మహారాష్ట్ర నుంచి చంద్రాపూర్, యవత్మాల్, నాందేడ్, ఈ 7 జిల్లాల నుంచి అయితే ప్రతి సంవత్సరం ఈ 3 రోజులు, లాస్ట్ 3 రోజుల కార్యక్రమానికి ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేనా ట్రైన్లతోని, ఎడ్ల బండ్లతోని నడుచుకుంటూ వచ్చింది. ఈ సంవత్సరం అయితే ఇప్పుడైతే ఈ 20 సంవత్సరాల నుంచి రోడ్ల సౌకర్యం అయింది. బస్సులు, ఆటోలు, కార్లు ఏ విధంగా సౌకర్యం అంతా వస్తారు.
ఈ 3 రోజులు దాదాపు నేను అనుకుంటా 3 రోజుల వరకు దాదాపు 1,00,000 వరకు భక్తులు ఈ గ్రామాన్ని సందర్శించి ఆ దేవుళ్ళని దర్శించుకొని వారి వారి మొక్కుల్ని వారి ఏ విధంగా వాళ్ళు మొక్కున్నారో వాళ్ళకి ఏ విధంగా ఫలితమైందో వాళ్ళకి తెలుసు, ఆ దేవుడికి తెలుసు. వాళ్ళకంత జరుగుతూనే కదా, వాళ్ళ పనులు జరుగుతూనే కదా ఇంత దూరం నుంచి కూడా ప్రజలందరూ ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి మరి మా గ్రామస్తులు కూడా అదే విధంగా ఈ అస్యన్వేషణ పంచదేవుల గురించి అదే నిష్టతో నియమనిష్టతో మాకు ఒక గాడ్ ఈ దేవుడే అనే ఒక భావనతోని ఊరందరూ ఉన్నారు. మంచైనా చెడైనా మనందరికీ ఆ దేవుడే ఉన్నాడనే ఒక భావనతో ఉన్నారు. కాబట్టి ఇప్పటి వరకు నాకు తెలిసిన నుంచి 50-52 సంవత్సరాల నుంచి ప్రతి మనిషి కూడా మరి దాన్ని నమ్ముతారు. ఆ దేవుళ్ళు కూడా మా గ్రామస్తుల్ని అన్ని విధంగా రక్షిస్తారని చెప్పి ఒక నమ్మకం. ఎన్ని కోట్లతో ఈ మందిరం అభివృద్ధి జరిగింది, ఏంటి అసలు పరిస్థితి? కాబట్టి మరి అదే నమ్మకంతో మా గ్రామస్తులందరూ కూడా దీన్ని నిర్వహిస్తారు. కాబట్టి ఇప్పుడు దాదాపు ఈ పందిరి నిర్మాణంకు ఒక 25 లక్షలు, ముందర కళ్యాణ మండపం అందరూ అక్కడ కూర్చుండి ప్రజలు వీక్షించడానికి, ఈ 3 రోజుల పండుగను వీక్షించడానికి వేలాది మంది కూర్చోడానికి 1,10-15 లక్షలతో అక్కడ నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఇక్కడ స్వాగత తోరణం కూడా మా గంగాధర్ గారి కంట్రిబ్యూషన్తో మరి స్వాగత తోరణం కూడా కట్టడం జరిగింది 17-18 లక్షలు పెట్టి. మరి అదేగాక పక్కన ఇప్పుడు ఈరోజు అన్నదాన కార్యక్రమం దేవస్థానం నుంచి నిర్వహించడం జరిగింది. ఇప్పటికి ఒక 15 కుంటల బియ్యము మొత్తం అనుకుంటే ఒక 30 కుంటల వరకు అన్నీ కలిసి 30 కుంటల వరకు భోజనం అయింది. దాదాపు ఒక 12-15 వేల మంది ఈరోజు ఇప్పటికీ దర్శించుకొని భోజనాలు చేయడం జరిగింది. అక్కడ కూడా ఒక 2 ఫంక్షన్ హాళ్ళు 2 కోట్లతోటి, ఇక్కడ 2 కోట్లతోని దాదాపు 4 కోట్లతోని ఈ దేవస్థానంకు అసెట్స్ చేయడం జరిగింది. మరి ఎవ్వరు కూడా లేకున్నా దానికి వచ్చేటటువంటి ఆదాయంతో మా గ్రామస్తుల సహకారంతో ఇది నిర్వహించడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఎంతమంది జనం వచ్చినా వారు వచ్చడానికి ఉండటానికి వసతి సౌకర్యం కానీ, మంచినీటి సౌకర్యం కానీ, భోజన సదుపాయం కానీ ఈ గ్రామస్తులు ఈ అశ్వన్వేషణ దేవాదాయ కమిటీ తరఫున నేను దాదాపుగా 52 ఏళ్ళ నుంచి ఈ అశ్వన్వేషణ దేవస్థాన కమిటీ అధ్యక్షునిగానే నేనే కొనసాగుతున్నా. కాబట్టి గ్రామస్తులందరూ కలిసి చేసుడుతోనే ఇదంతా ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అందుకే ఇక్కడ వచ్చేటటువంటి భక్తులు, దూరం వచ్చేటువంటి భక్తుల్ని కానీ, మా గ్రామస్తులందరినీ కానీ, సేవ చేసే గ్రామస్తులందరినీ కానీ మరి అశ్వన్వేషణ దేవుని దేవుడు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పాడి పంటతో కలకాలాడుతూ వీళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థన. తెలంగాణలోనే హసేన్ హుసేన్ ఈ రుయ్యాడి చాలా కాస్ట్లీ ట్రస్ట్ అని చెప్తుంటారు. ఎక్కువ డబ్బులు ఈ ట్రస్ట్లో ఉంటాయి, డొనేట్ చేస్తారు, రకరకాల వ్యక్తులు వస్తారు, కానుకలు చెల్లిస్తారు. ఇదంతా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? ఇక్కడ కూడా చెడ్డ పేరు రాకుండా, ఎక్కడ కూడా చెడ్డ పేరు కాదు. మా గ్రామస్తులందరికీ ఒకటి ఏంటంటే ఆ దేవస్థానం నుంచి ఒక 10 రూపాయలు కూడా మనం మర్చిపోయి తీసుకొని తిన్నా వాని ఇల్లు సర్వనాశనం అవుతుంది అనేది ఒక భావన మా తాత ముత్తను చూసినా. కొన్ని వాటి గురించి చెప్పకూడదు, జరిగినాయి కూడా. కొంత ఆ కాలంలో ఒక 70-80-100 సంవత్సరాల క్రితం ఆ దేవునిది కొద్దిగా గోల్డ్ తీసుకుంటే కాకపోతే వాళ్ళది బురాది రాయి కూడా లేకుండా పోయింది. ఆ జాగా కూడా మొత్తం ఆ దేవునికి అయింది. కాబట్టి నేను ప్రాక్టికల్గా మేము చూసినటువంటి దాన్ని ఎవ్వరు కూడా ఇంతమంది ఇప్పుడు అంతమంది దాదాపు ఎవరు క్యాష్ రూమ్లో కానీ దేవాలయ కమిటీలు కానీ ఎవ్వరు కూడా ఒకరు ఉండరు, వస్తారు పోతారు. ఆ డబ్బులు కూడా వేస్తారు, డబ్బులు తీసుకొచ్చి ఆ క్యాష్ రూమ్లు ఇస్తారు. ఎవ్వరు కూడా ఒక మాసం బంగారం కానీ 10 రూపాయలు కానీ తీసుకోరు. ఎందుకంటే దాని సొమ్ము ఎవడన్నా తింటే వాని ఇల్లు మొత్తం నాశనం అవుతుందని ఒక భయభ్రాంతితో ఉన్నటువంటిది. కాబట్టి దానికి అవినీతి జరిగేటటువంటి ఆస్కారం లేదు. ఏ డబ్బు ఎంత వచ్చినా ఇలా దాని కొరకే డెవలప్మెంట్ వచ్చిన భక్తుల సౌకర్యార్థం మరి ఇవన్నీ కార్యక్రమాలు ఫంక్షన్ హాల్ కట్టినామంటే దాదాపు 10,000 మందికి భోజనంగా చేయడానికి కూడా ఆ ఫంక్షన్ హాల్లో క్రాకరీ కానీ, సంవత్సరానికి 5-10 ట్రాక్టర్ల కట్టెలు కానీ, ఎవరు ఏ పండుగ చేసుకుని వచ్చినా కానీ మేము ఫ్రీగా ఇస్తాం. వారేమన్నా ఇవ్వాలనుకునే సంతోషంగా ఉంటే అక్కడ గల్లపెట్టే డబ్బులు ఏమంటే మేము రేటు పెట్టి తీసుకోం. ఎవరైనా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళైనా ఏ చిన్న కార్యక్రమం పెద్ద కార్యక్రమం ఇప్పుడు సవాళ్ళ కందూరలు అంటే ఎక్కువ చేస్తారు కాబట్టి సంవత్సరాంతం చేస్తారు. కాబట్టి వండుకొని తినడానికి అన్ని సదుపాయాలు ఫ్రీగానే ఇస్తాం. ప్రజలకు, ఆ భక్తులకు సౌకర్యార్థమే ఈ కమిటీ, ఈ దేవస్థానం ఆశయం కూడా, దేవుళ్ళ ఆశయం కూడా. ఈరోజు చివరి రోజు ఈ విజయవంతానికి ఎంతమంది పాల్గొనబోతున్నారు? ఎన్ని వేల మంది పాల్గొనబోతున్నారు? సాయంత్రం శోభయాత్ర ఈరోజు అంతిమంగా ఉంటుంది. ఏ కర్బలకు తీసుకుపోయే సమయంలో ఎట్లుండబోతుంది? ఇప్పటి వరకు మనం భోజనాలు లెక్క పెట్టుకున్న ప్రకారం అయితే 15,000 మంది వచ్చి ఇప్పటికే భోజనం చేసిపోయి ఈ ఒక్కరోజు. అంటే ఈ 3 రోజుల పండుగ పెడితే దాదాపు 1,00,000 పైన జనం ఉంటారు. ఇంకా రాత్రి వరకు 12 వరకు కూడా వస్తూ ఉంటారు. 12 వరకు కూడా భోజన కార్యక్రమం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి
మళ్ళా 12 తర్వాత ఈ శోభాయాత్ర నిర్వహించినప్పుడు ఇక్కడ వచ్చినటువంటి భక్తులు ఉన్నవారు మరి గ్రామస్తులందరూ కూడా ఎవ్వరు కూడా ఇండ్లలో ఉండకుండా వచ్చి శోభాయాత్ర స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు గ్రామాన్ని అందరి గ్రామంని దాటిచ్చేసి మిగతా డప్పులు బాజాల భజన ఇదే వాగొడ్డున దానికి స్పెషల్ కట్టించడం అక్కడ నిమజ్జనం చేసి తీసుకురావడం జరుగుతుంది. రైట్, ఇది పరిస్థితి. ఒక్క మాటలో చెప్పండి, ఆషన్న ఊషన్న మహత్యం ఒక్క మాటలో ఏదన్నా. ఆషన్న ఊషన్న మహత్యం గురించి ఒక్క మాటలో చెప్పడానికైతే అది సాధ్యం కాదు. చాలా మహత్యాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్, నేను ఏదైనా ఒకటి అనుకున్నాను అనుకోండి, నా మనసులో ఉంటుంది, ఆ దేవుడికి తెలుసు. డెఫినెట్గా నేను ఏదైతే అనుకున్నానో ఆ పని తప్పకుండా చేసి పెడతాడు. అది నమ్మకము మనం ఉంచుకోవాలా. నమ్మకం ఉన్న వాళ్ళకి మాత్రం ఎప్పుడు ఆ నమ్మకం వమ్ము కాదు. దేవుడు డెఫినెట్గా మన ఆ కోరికలు నెరవేరుస్తాడు. రైట్ బాబు, మీరు రెడ్డి సాబ్ చెప్తాను. నేను సుంకిల్ నుంచి వచ్చిన ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తా. చాలా అనుభవాలు దక్కినాయి ఇక్కడ నుంచి. నేను ఏ సంవత్సరం పండుగ స్టార్ట్ అయిందంటే 5 రోజుల ముందు వచ్చి ఇక్కడిని వేస్తా. 10 రోజులు పోయేడు వరకు ఇక్కడిని. ఇట్లా చాలా మంది వస్తారట రకరకాల, చాలా చాలా చెప్పలేము. ప్రతి డిస్టిక్ నుంచి ఇక్కడికి సందర్శించడానికి వస్తారు. రైట్, ఇది పరిస్థితి. స్టేట్ 4th క్లాస్ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ గారు జామిడి ప్రతి సంవత్సరం ఆయన చెప్తారు. దీని చెప్పండి అన్న, ఒక రెండు మాటల్లో చెప్పండి. నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ దేవుని నమ్ముకున్నా. నాకు పెళ్ళై లేట్ సంతానమైంది కాబట్టి, దేవుని నమ్ముకుంటే నాకు సంతానమైంది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని నమ్ముకొని చేసిన. అయితే నేను స్టేట్ ఇక్కడ మొక్కుతూనే మీకు సంతానం కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కంటిన్యూ ఏ రోజు కూడా నేను ఏ సంవత్సరం కూడా తప్పకుండా ఈ దేవుని దర్శనం చేసుకుంటున్నాను. వచ్చి ఇక్కడ 5 డేస్ ఇక్కడనే మొత్తం విత్ ఫ్యామిలీతో ఇక్కడ ఉంటాను. రెండవది ఏంటంటే, నేను స్టేట్ జనరల్ సెక్రటరీ అయిన తర్వాత అక్కడ సీట్ తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి ఎన్నికైన తర్వాత ప్రప్రథమంగా నేను ఆనవాయితీ ఏంటంటే, ఈ దేవుని మొక్కిన తర్వాత అక్కడ కూర్చుందామని చెప్పేసి సీట్లో కూర్చుందామని చెప్పి అనుకుని వచ్చిన. ఆ సవారీ ఏం చెప్పినట్టు అంటే పూనకాలు వచ్చేసి ఏం చెప్పినట్టు అక్కడ ఏది తోరణం కట్టమని చెప్పినాయి. కట్టించేసిన 28 నాడు ఏప్రిల్ 28 నాడు ఇనాగ్రేషన్ భూమండి గారు లోకమండి చైర్మన్ గారు ఇనాగ్రేషన్ చేశారు. ఇనాగ్రేషన్ కూడా చేశారు. దాదాపు 17 నుంచి 18 లక్షల రూపాయలు దేవుని కోరిక మేరకు అన్నది చేశారు. ఈరోజు కూడా అన్నదానంలో కూడా మరి నా కొడుకు కూడా సవారీ ఎత్తుకుంటాడు కాబట్టి సవారీ మీద అభిమానంతో మరి మనం లడ్డు భోజనం పెడదాం, తిరుపతి లడ్డు పెడదామని చెప్పేసి అంటే లడ్డు కూడా మేము ఈరోజు లడ్డు కూడా మేమే మా సొంతం కూడా లడ్డు కూడా పెట్టడం జరిగింది. దేవుని అభిమానం కేవలం మాకున్న నమ్మకం, మేము కేవలం ఈ దేవుని నమ్ముకొని ఏదైనా పని మొదలు పెడతాం. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఒక్కరు ఇద్దరు కాదు, లక్షల కొద్ది ఇక్కడికి జనాలు వస్తుంటారు. రొయ్యాడి అంటేనే ఆదిలాబాద్లో ఫేమస్. దాంతోపాటు తెలంగాణలోనే ట్రస్ట్లో అత్యధికంగా డబ్బులు ఈ ఆదిలాబాద్ రొయ్యాడిలోనే ఉంటాయని చెబుతుంటారు. హుసేన్ మహత్యాలు ఎంత చెప్పినా తక్కువనే, ఏది చెప్పినా వర్ణించలేమని గ్రామస్తులు చెబుతున్న పరిస్థితి. దీని తర్వాత ఇంకా టెంపుల్ దగ్గర ఏమనుకుంటున్నారో ఒకసారి వెళ్ళి చూద్దాం. కోట్ల ఆస్తులు తెలంగాణలోనే ట్రస్ట్లో ధనికంగా హుసేన్ ట్రస్టే రుయ్యాడి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఇది ఫేమస్. మనం చూడొచ్చు, 200, 100, 50, 10, 20 ఇలా డబ్బుల దండలతో ఇక్కడి సవార్లను అలంకరిస్తూ వారికి బంగారం, వెండి నాణ్యాలతో అలంకరించే ప్రయత్నం జరుగుతుంది. మనం చూడొచ్చు, ఇదంతా కూడా సవార్లకు వేయడానికి ఉపయోగిస్తారు. దీన్ని గోడా అని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సవార్లు ఉన్నా ఇక్కడి సవార్లకు ప్రత్యేకత ఉందని ప్రధానంగా బోర్డు కమిటీ చెబుతుంది. ట్రస్ట్ కమిటీ విధానం ప్రకారం ఎక్కడ చూసినా సీసీటీవీలు ఉంటాయి. దొంగతనం ఈ ఊర్లో అసలే జరగదు. ఒకవేళ దొంగతనం జరిగితే ఖచ్చితంగా పట్టుబడతారని చెబుతున్న పరిస్థితి. ఒకసారి చెప్దాం, దొంగతనం ఉండదట, నిజమా? దొంగతనం అనేది సమస్యనే లేదు సార్. ఇక్కడ చిన్న నుంచి పెద్ద వరకు ఎవరికైనా సవారీ భయం, భక్తి. చిన్న పిల్లలు మామూలుగా ఏమైనా చిన్న వేషాలు వేసి ఏమైనా డబ్బులు చిన్న తీసుకొచ్చి ఇక్కడ ఆఫీస్లో జమ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఎవరు మేము పర్మనెంట్ అన్నట్టు కదా, ఎవరన్నా వస్తారు, ఎవరన్నా సేవ చేస్తారు, ఎవరన్నా డబ్బులు తీసుకొస్తారు, ఎవరన్నా బంగారు వచ్చింది కానీ వెండి వచ్చింది కానీ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా
అందరు కూడా సేవ చేయడానికి సేవాభావంతో ముందుకొచ్చి సేవ చేయడం జరుగుతుంది సార్. ఇది పరిస్థితి. తారతమ్య భేదం లేదు. ఎటు చూసినా డబ్బులే, ఏడ చూసినా కానీ నాణ్యమే, ఏడ చూసినా వెండే కనబడుతుందని అంటున్నారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పటికీ ఈ ట్రస్టుకు కోట్ల ఆస్తులు ఈ గ్రామస్తులు సమకూరుస్తున్నారు. ఈ గ్రామస్తులే కాదు, హుసేనే చేస్తున్నాడని ఒక ప్రగాఢ నమ్మకం ఈ గ్రామస్తుల్లో ఉంది. ఇది ఇలాగే కంటిన్యూ కావాలని ఆర్టీవీ కూడా కోరుకుంటుంది. కనుక సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.